మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. గద్దలగుంట విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ టీం గ్రేట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని గద్దలగుంట రామాలయం వద్ద శ్రీరామ్ హాస్పిటల్ సర్వనేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ నందు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలని కోరారు. గ్రేట్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. 2014-19 మధ్య కాలంలో గద్దలగుంట ప్రాంతంలో 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అందరినీ భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గద్దలగుంట అసోసియేషన్ సభ్యులు కొల్లా హనుమంతరావు, తోట రామస్వామి, చిట్ట వెంకటేశ్వరరావు, దండే కృష్ణారావు, రవిబాబు, కిరణ్ కుమార్, గురిజాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ, శాంతకుమారి, ధీరజ్తో పాటు పలువురు వైద్య బృందం సభ్యులు వైద్య సేవలు అందించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఇవాళ ఆదివారం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టుకోవటం,
సిటిజన్లో వాళ్ళంతా కూడా దగ్గర దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 200 మంది, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానీ ఇలా అంతా కూడా కలిసి ఒక 300 మంది దాకా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణాన్ని కూడా ఈ గద్దలగుంటలో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా కనీసం 3 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం. ప్రధాన కార్యదర్శి హనుమంతరావు గారు, కోశాధికారి ప్రతాప్ గారు వీళ్ళంతా కూడా 19 మంది ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో వీళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్గా ఇక్కడ ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా వీళ్ళ భాగస్వాములయ్యి గద్దలగుంటలో అదివరకు 14-19 టైంలో దగ్గర దగ్గర 8 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజుల్లో చేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అప్పుడు కూడా వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మన రామస్వామి మాస్టర్ గారు కానీ హనుమంతరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే ప్రాంతాలలో ఏది చేస్తే ప్రజలకు ఉపయోగాలు ఉంటాయో అవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజుల్లో మాకు చెప్పడం వల్ల మేము అన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఇప్పుడే ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా అవుతూ ఉంది. ఇంకొక 15 డేస్ దాంతో మొత్తం కూడా ట్రాన్స్ఫర్స్ అయిపోతే అన్ని డివిజన్స్లోకి మేము కూడా వెళ్తాం. ఈరోజు ఉండే ఎంప్లాయీస్ తోటి అదేవిధంగా ఇక్కడ ఉండే అందరితోటి కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఏ అయితే సమస్యలు ఆగిపోయినాయో ఈ 5 సంవత్సరాల్లో పాత 5 సంవత్సరాలు ఏదైతే ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కార్యక్రమాలు కూడా చేపడతాం. తప్పకుండా కూడా ఏదైతే ఒక నమ్మకం మీద ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని అందరూ కూడా గెలిపించారో తప్పకుండా మా వంతు మేము కృషి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు మనకి శ్రీరామ్ హాస్పిటల్స్ మనకి అధినేత మన డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు కానీ అదేవిధంగా డాక్టర్ శాంతికుమారి గారు కానీ వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తా వాళ్ళ హాస్పిటల్ ద్వారా ఈరోజు అందరికి కూడా ఫ్రీ మెడిసిన్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి టెస్టులు చేయటం కానీ ఇలాంటిది ఒక మంచి కార్యక్రమంలో డాక్టర్ గారు కూడా చేయించినందుకు తప్పకుండా వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జరగాలి. మొన్న కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్ ఆ రోజు ఏర్పాటు చేశాం. ఇంకా ఎక్కువగా ఉండే వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని కూడా చెప్పాం. ఇట్లా ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఎక్కడైతే కూడా ఇబ్బందులు ఉన్నాయో దానికి ప్రతి 3 నెలలకి ఒకసారి మెడికల్ క్యాంప్స్ పెట్టే విధంగా కూడా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ ఉండే పెద్దలంతా కూడా కలిసి మీరు గద్దలగుంటలో పెట్టుకొని నన్ను కూడా ఒకసారి అందరినీ కూడా కలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటివి చేసుకుంటా అందరూ కూడా ఈరోజు మెడికల్ క్యాంప్తో పాటు కూడా అందరూ కూడా కలయిక ఒకటి ఇక్కడ ఆదివారం పూట పెద్దలంతా కూడా కలుసుకోవటం, కాసేపు కూర్చోవటం, మాట్లాడుకోవటం ఇది ఒక మంచి వాతావరణం. హెల్త్తో పాటు అన్ని విధాలుగా కూడా చర్చలు కూడా జరిగే విధంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అన్ని డివిజన్స్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన డాక్టర్ గారికి కానీ అదేవిధంగా ఈ మన రామస్వామి మాస్టర్ గారికి అదేవిధంగా హనుమంతరావు గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం గ్రేట్ ఆధ్వర్యంలో మన గద్దలగుంట రామాలయంలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ ఉచిత వైద్య శిబిరంలో మనం గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక 15 డిపార్ట్మెంట్ల నుంచి అంటే ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, పల్మనాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్ ఇలాంటి అన్ని 15 డిపార్ట్మెంట్ల ద్వారాను ఈరోజు గద్దలగుంటలో మనం ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో రొటీన్ చెకప్స్తో పాటు ఈసీజీ పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఈ హీమోగ్లోబిన్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాము. అలా కాకుండా మేము ప్రతి నెల మొదటి గురువారం 2009 నుంచి ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి అందరికీ కావాల్సిన అందరూ కూడా గర్భిణీ స్త్రీల స్కానింగ్ పరీక్ష, బిఎండి టెస్టు, థైరాయిడ్ టెస్టు, ఈసీజీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లాంటివన్నీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాము. ఈ సర్వీసులన్నీ కూడాను ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పని కోరుకుంటూ నాకు ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ వారికి అలాగే మన ప్రీతమ ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారికి మన గ్రేట్ సభ్యులందరూ కూడాను మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలతోటి గ్రేట్ ముందుకు రావాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. గద్దలగుంటలో గ్రేట్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ జరగటం చాలా సంతోషకరం.
డాక్టర్స్ కూడా సామాజిక స్పృహతోటి ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు. తర్వాత ఈ గతంలో కూడా గద్దలగుంటలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడు ముందుంటుంది యువత. అటనే ఈ కార్యక్రమాన్ని చాలా బాధ్యతాయుతంగా కష్ట నష్టాలు కోర్చి జరిపిన మన గ్రేట్ కార్యవర్గానికి అభినందనలు. గతంలో ఒక డాక్టర్స్ అంటే ఎలా ఉండేదంటే 60 సంవత్సరాల క్రితం ఎక్కువ మంది డాక్టర్స్ సొంత క్లినిక్స్ ఉన్నా కూడా వాళ్ళ హాస్పిటల్స్ వదిలి ఆదివారం నాడు సెలవు వాళ్ళకి. ఆ సెలవు రోజుల్లో పూర్వం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ లభ్యతగా లేరు కనుక వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి టర్న్ ప్రకారం వెళ్ళి అక్కడ పేషెంట్స్ని చూసేవాళ్ళు. ఇప్పుడు ఓపీలు ఫ్రీగా రాయటం కానీ, అవి మందులు విపరీతంగా రాయటం కానీ, పేషెంట్స్ విపరీతంగా వచ్చేవాళ్ళు. అటువంటి కోవకు చెందిన డాక్టర్స్ డాక్టర్ బిఎల్ నారాయణ, డాక్టర్ సోదరరాజా, డాక్టర్ లి సుందరం, డాక్టర్ జాకబ్, డాక్టర్ జీవరత్నం నాయుడు, వీళ్ళందరూ వాళ్ళు సొంత క్లినిక్స్ ఉన్నా కూడా వదిలిపెట్టేసి సెలవు రోజులు సామాజిక స్పృహతోటి పేషెంట్స్ని చూడాలనే ఆ తాపత్రయంతో వాళ్ళు వచ్చి ఆ స్టాఫ్కి కూడా ఆదివారం పూట మాకు ఎంత పని భారం ఉన్న ఫీల్ కాకుండా సొంత డబ్బులు రిఫ్రెష్మెంట్ ఛార్జెస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి పేషెంట్స్ని ఈ విధంగా చూసేవాళ్ళు. అదే పద్ధతిలో ప్రస్తుతం డాక్టర్స్ కూడా వాళ్ళ అసోసియేషన్ ప్రకారం దీని ప్రకారం చేయాలని చెప్పేసి మనవి. అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గ్రేట్ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జనార్దన్ గారు మరియు ఎంపీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. మరియు దీనికి ఆర్గనైజేషన్గా కొల్ల హనుమంతరావు గారు, ప్లస్ మన చిట్టం వెంకటేశ్వర గారు, తోట రామస్వామి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్స్ అందరూ 10 మంది డాక్టర్స్ అందరూ ఒంగోలు పట్టణంలో ముఖ్యమైన డాక్టర్స్ అందరూ వచ్చి అందరికీ వైద్య సేవలు సలహాలు ఇచ్చి వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని మంచిగా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆహూతులందరికీ నమస్తే అండి. ఈనాటి ఈ కార్యక్రమం గ్రేట్ ఆధ్వర్యంలో గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా వైద్య శిబిరానికి మేము ఆశించిన విధంగా అనేక మంది వచ్చి వారు ఈ సేవల్ని బాగా వినియోగించుకున్నారు. అందువల్ల ముందుగా అటెండ్ అయినటువంటి పేషెంట్లు, ఇతర శ్రేయోభిలాషులు అందరికీ నా ధన్యవాదాలు. అనివార్య కారణాల వల్ల అతిథులు రావటం ఇంకా ఆలస్యం అవుతున్నది కాబట్టి అసలు ప్రోగ్రాం ఇంకా ముందుంది. ఈ పేషెంట్ ఒక నెల పాటు ఉచితంగా వాళ్ళు కన్సల్టేషన్కి వెళ్తే శ్రీరామ హాస్పిటల్ కానీ, సర్వ నేత్రాలయ హాస్పిటల్కి కానీ వెళ్తే ఈ ఓపీని తీసుకొని 4 రోజుల పాటు వాళ్ళు ఉచితంగా సేవలు అందిస్తారు, కన్సల్టేషన్ సేవలు. కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ